అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పుంక గ్రామంలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత. కళ్యాణదుర్గం నియోజకవర్గం మహాభారతంలో మహావీరుడు, విలువిద్యలో సాటిలేని మగధీరుడు, ఆధిపత్య కులాల చేతిలో మోసానికి గురి అయిన గిరిపుత్రుడు, ఎరుకల జాతి ఆరాధ్యుడు. ఎరుకుల ఆరాధ దైవం ఎరుకుల మూలపురుషుడు. ఏకలవ్య జయంతి వేడుకలు ఉప్పుంక గ్రామంలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కళ్యాణ్ దుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు హాజరు కావడం జరిగింది. ముందుగా ఏకలవ్య విగ్రహానికి పూలమాల అర్పించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరడం జరిగింది. తర్వాత చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు మరియు అందజేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎస్టీ సమస్యల ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మోహన్, రాష్ట్ర ఎస్టీ నాయకులు కావాడి గోవిందరాజులు, కవాడి చంద్ర కిష్టప్ప మరియు ఎరుకల బోతు రాయుడు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. అలాంటిది ఏంటి అంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఒక టాస్క్ ఇచ్చాడు అర్జునుడికి. ఒక కుక్క నోటిలో కంపల్సరిగా ఒక బాణం కొట్టుకు అది ఎలా కొట్టాలి అంటే కుక్క చావుతుంది. బాణం వల్ల తీసి బాణం రిటర్న్ అంత నాగ్గా కొట్టాలి అని చెప్పాడన్నమాట. చెప్తే దాన్ని అర్జునుడు ఎన్నో రోజులు ప్రయత్నించి ఒక బాణం కొట్టగలిగాడు. తర్వాత నెమ్మదిగా ఎన్నో నెలలు ప్రయత్నించి 2 బాణాలు కొట్టగలిగాడు, 3 బాణాలు కొట్టగలిగాడు. ద్రోణాచార్యుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు అన్నమాట. ఏంటి అంటే నా శిష్యుడు అర్జునుడు 2-3 బాణాల వరకు వేస్తున్నాడు, కుక్కను కూడా కలగడం లేదు, అంత నెమ్మదిగా బాణం వేస్తున్నాడు, అంత యాక్యురేట్గా బాణం వేస్తున్నాడు. కానీ ఒకరోజు అలా అడవిలో వెళ్తుంటే ద్రోణాచార్యుడికి ఇంకో కుక్క కనబడింది. కుక్క నోటి నిండా బాణాలే ఉన్నాయి. ఎవర్రా ఇంత స్కిల్గా వేశారు అని నెమ్మదిగా ఆ బాణాలు తీసి కుక్కని అడిగితే కుక్క దారికి పెడితే వాళ్ళందరూ ఒక తెగ మధ్యన ఒక విలుకాడు ఉన్నాడు. ఆ విలుకాడు దగ్గరికి వెళ్ళాడు. నీ పేరేంటి అని అడిగాడు. ఇక్కడ ఆయన ఎక్కువ కాలు మీద పడిపోయాడు. ఎందుకయ్యా నా కాలు మీద పడ్డావు అంటే, నేను అసలు విద్య మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. నేను వేట ఆడడానికి అడవులకు వచ్చాను. మీరు అర్జునుడికి పాండవులకి కౌరవులకి చెప్తున్నారు. నేను దూరం నుంచి తిన్నాను, మీ దగ్గరికి రాలేకపోయాను. అప్పటి నుంచి మీరే నా గురువుగా భావించి రోజు ప్రాక్టీస్ చేశాను, రోజు బాగా చదివాను. అప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఈ విద్య. సో అందువల్ల మీరే నా గురువు అని చెప్పి నమస్కరిస్తే అప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటాడు అంటే వెంటనే అయితే సరే, నువ్వే నన్ను గురువుగా భావిస్తున్నావు కాబట్టి ఇలాగే గురువులాగే మంచి శిష్యుడిగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఏంటి అంటే ఏకలవ్యుడు చేసిన ఒక గొప్ప త్యాగం మహాభారతంలో ఉండిపోతుంది. ఏంటి అంటే ఒకప్పుడు అలా కౌరవులకి పాండవులకి యుద్ధాల మధ్యలో నా శిష్యుడిని ఎక్కడ మించిపోతాడో, అర్జునుడిని ఎక్కడ మించిపోతాడో ఏకలవ్యుడు, అప్పుడు అందరూ నా గురుతుల్యతలు అంటే నా యొక్క కెపాసిటీ అని వాళ్ళు తప్పు పడతారేమో అని చెప్పి మళ్ళా ఏకలవ్యుడిని బొటన్ వేలు అడిగితే ఇంకా అతను వీళ్ళు పట్టుకోలేదు. అంత పట్టుకున్నా కూడా అంత స్కిల్ ఏకలవ్యుడు ఎంతగా అతను పూసి. సో ఇది అసలు తరతరాలుగా ఎన్నో తరాలుగా చెప్తున్నా కదా. అండ్ ఏంటి అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అంత చక్కగా చదువుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఇలాగ అన్నట్టు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. అవుతారా?